డోర్ బెల్ మోగలేదు, పోస్ట్ మ్యాన్ రాలేదు, కానీ ఫోన్లోకి ఒక మెసేజ్ వచ్చింది. మీ పేరిట వచ్చిన పార్సిల్ డెలివరీ కాలేదు, కేవలం 22 రూపాయలు చెల్లిస్తే మళ్ళీ పంపిస్తాం. అంతే. ఆ ఒక్క మెసేజ్ మీ జీవితాన్నే తలకిందులు చేసే ఉచ్చుగా మారచ్చు. చిన్న మొత్తమే కదా అనుకుని మీరు చేసిన ఒక్క క్లిక్ మీ బ్యాంక్ ఖాతాని ఖాళీ చేసే మొదటి అడుగు కావచ్చు. ప్రభుత్వ సంస్థ పేరునే నమ్మకంగా మార్చుకొని ఇండియా పోస్ట్ పేరుతో కొత్త తరహా సైబర్ మోసాలకు తెరలేపుతున్నారు కేటుగాళ్లు. అసలు ఈ పార్సిల్ ఎవరిది? ఆ మెసేజ్ నిజంగా ఇండియా పోస్ట్ పంపిందేనా? ఈ చిన్న లింక్ వెనుక దాగున్న భారీ మోసం ఏంటి? లెట్స్ వాచ్. ప్రపంచం మొత్తం మొబైల్లోకి చేరిపోయాక మోసగాళ్లకు మన ఇంటి గుమ్మందాకా రావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకప్పుడు తలుపు తట్టి మోసం చేసేవారు. ఇప్పుడు ఒక్క లింకుతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. రోజూ వందల సంఖ్యలో వచ్చే మెసేజ్ల మధ్య ఒక్క మెసేజ్ మాత్రం ఎంతో నిజాయితీగా కనిపిస్తుంది. ప్రభుత్వ లోగో, అధికారిక భాష, తక్కువ మొత్తం, ఇవన్నీ చూసి చాలామంది అనుమానపడరు. అదే వారి మొదటి పొరపాటవుతుంది. మీ చిరునామా సరిగ్గా లేదు, కస్టమర్ ఛార్జీలు చెల్లించలేదు, అందుకే మీ పార్సిల్ డెలివరీ చేయలేకపోయాం అంటూ వచ్చే మెసేజ్తో చివర్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ లాగా కనిపించే ఒక నకిలీ పేజ్ తెరుచుకుంటుంది. అక్కడ కేవలం 22 మాత్రమే చెల్లించమని అడుగుతారు. ఇంత చిన్న మొత్తమే కదా అని చాలామంది వెంటనే చెల్లించేస్తారు. కానీ వారు చెల్లించేది 22 రూపాయలు మాత్రమే కాదు, తమ ఫోన్లో విలువైన సమాచారాన్ని, తమ బ్యాంకు ఖాతాల తాళాలు తెలియకుండానే అప్పగించేస్తారు. ఇదంతా సాధారణ మోసం కాదు. ఇది అత్యంత ప్రణాళికాబద్ధంగా రూపొందించిన డిజిటల్ వల. మనలో చాలామందికి ఆన్లైన్ షాపింగ్ అలవాటుగా మారిపోయింది. ప్రతి వారం ఏదో ఒక పార్సిల్ వస్తూనే ఉంటుంది. ఆ అలవాటే నేరస్తులు ఆయుధంగా మార్చేసుకున్నారు. నిజంగా ఏదైనా పార్సిల్ వస్తుందేమో అన్న ఆలోచన కలిగేలా మెసేజ్లు పంపేస్తున్నారు. ఒక్కసారి అనుమానం పోయిందంటే మిగతా పనంతా వారి టెక్నాలజీ చేస్తుంది. సైబర్ నేరస్తులు సృష్టిస్తున్న నకిలీ వెబ్సైట్లు అసలైన ప్రభుత్వ వెబ్సైట్లు తలపిస్తాయి. లోగో ఒకటే, రంగులు ఒకటే, ఫాంట్ కూడా దాదాపు ఒకటే. సాధారణ వ్యక్తి వాటి మధ్య తేడా గుర్తించడం చాలా కష్టం. ఇదే వారి అసలు బలం. మనం చూస్తోంది ప్రభుత్వ వెబ్సైట్ అనుకుంటాం, కానీ మనం ప్రవేశిస్తోంది నేరస్తుల గూటిలోకి. ఒక్కోసారి ఆ వెబ్సైట్లో వివరాలు నమోదు చేశాక లేదా చెల్లింపులు చేశాక ఫోన్లో చొరబడే మాల్వేర్ లేదా ఫిషింగ్ వ్యవస్థ పని ప్రారంభిస్తుంది. కొన్నిసార్లు బ్యాంక్ వివరాలు అడుగుతుంది, మరికొన్నిసార్లు ఓటీపీ ధృవీకరణ పేరుతో తీసుకుంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో వినియోగదారుడికి తెలియకుండా ఫోన్లో సున్నిత సమాచారం సేకరిస్తుంది. కొద్ది నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతాలో సొమ్ము మాయమైపోతుంది. ఈ తరహా మోసాలకు దేశవ్యాప్తంగా అనేక మంది బలైపోతున్నారు. హైదరాబాద్లో వెస్ట్ మరడపల్లికి చెందిన కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ఇలాంటి మోసంలో ఏకంగా 23.26 లక్షలు కోల్పోయారు. మరో ఘటనలో బంజర్హిల్స్ చెందిన 59 ఏళ్ల వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి 2.49 లక్షల క్షణాల్లో మాయమైపోయాయి. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఇద్దరూ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించలేదు. చిన్న మొత్తంలో మొదలైన ప్రక్రియ చివరకు భారీ నష్టంతో ముగిసింది. ఈ మోసాల వెనుక ఉన్న మనస్తత్వం పరిశీలిస్తే సైబర్ నేరస్తులు మన బలహీనతలు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తారు. ప్రభుత్వ సంస్థలపై ఉన్న నమ్మకం, పార్సిల్ వస్తుందనే ఆసక్తి, చిన్న మొత్తమే కాబట్టి ప్రమాదం ఉండదనే భావన, త్వరగా పని పూర్తవుతుందనే తొందర, ఇవన్నీ వారికి కలిసొచ్చేస్తున్నాయి. ఇటీవల ఈ తరహా ఘటనలు పెరగడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక హెచ్చరికలు జారీ చేస్తూ ఇండియా పోస్ట్ పేరుతో వస్తున్న ఫిషింగ్ మెసేజ్లపై జాగ్రత్త పడాలని సూచిస్తోంది. ముఖ్యంగా ఇండియా పోస్ట్ ఎప్పుడూ ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు అడగదని స్పష్టంగా చెబుతుంది. అలాంటి సందేశం వస్తే వెంటనే అనుమానించాల్సిందే అని హెచ్చరిస్తోంది. తెలియని లింకులు ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. అధికారిక వెబ్సైట్లోనే వివరాలు పరిశీలించాలి. పోస్టాఫీస్కెళ్లి నేరుగా సమాచారం తెలుసుకోవాలి. ఏ సందేహం వచ్చినా తొందరపడకుండా ఒక్కసారి ఆలోచిస్తే పెద్ద ప్రమాదమే తప్పుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఓటీపీ అనేది కేవలం ఒక నెంబర్ కాదు, అది మీ బ్యాంకు ఖాతాకు తాళం చెవి. అలాగే బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డు సమాచారం, వ్యక్తిగత వివరాలు, ఇవన్నీ అపరిచితులతో పంచుకోవడం అంటే మన ఇంటి తాళాలు తెలియని వ్యక్తికిచ్చినట్టే. సైబర్ నేరాల్లో ఎక్కువ భాగం బాధితులకు తెలియకుండానే ఈ సమాచారం ఇవ్వటం వల్లే జరుగుతుంది. ఒకవేళ పొరపాటున లింక్ క్లిక్ చేసినా
లేదా మోసపోయినట్టుగా అనుమానం వచ్చినా సమయం అత్యంత విలువైంది. వెంటనే 1930 హెల్ప్ లైన్కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యాలి. అలాగే అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేస్తే కొన్నిసార్లు డబ్బు నిలిపేసే అవకాశం కూడా ఉంటుంది. ఆలస్యం చేస్తే ఆ డబ్బు అనేక ఖాతాల ద్వారా మాయమయ్యే ప్రమాదం ఉంది. సైబర్ నేరస్తులు ఇప్పుడు తుపాకులతో రావడం లేదు, కత్తులతో బెదిరించడం లేదు. కేవలం ఒక్క మెసేజ్తో మన నమ్మకాన్నే ఆయుధంగా మార్చుకుంటున్నారు. 22 రూపాయలతో మొదలయ్యే ఈ మోసం జీవితకాలం కూడబెట్టిన పొదుపుల్ని క్షణాల్లో ఖాళీ చేయగలదు. ప్రతి లింక్ని అనుమానించడం కాదు, ప్రతి లింకును ధృవీకరించుకోవడం అలవాటు చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఒక్క క్షణం అప్రమత్తత లక్షల రూపాయల్ని కాపాడుతుంది. డిజిటల్ ప్రపంచంలో భద్రతకు మొదటి అడుగు మన జాగ్రత్తే.